చర్మం అనేది నల్లబడిపోయిందని బాధపడుతూ ఉన్నారా? అయితే తప్పకుండా ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేసి నాతో రిజల్ట్స్ అనేది కామెంట్ బాక్స్‌లో షేర్ చేయాల్సింది. దానికంటే ముందుగా లైక్ చేసి వీడియోని చూసేయండి. హలో! హాయ్! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, స్పెషల్‌గా ఆ రోజు మనం కనిపించాలి అనుకుంటాము. సో, దానికోసం స్పెషల్‌గా ఈరోజు ఒక రెమెడీ అనేది స్కిన్ వైటనింగ్ రెమెడీ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. సో, కాబట్టి తప్పకుండా ట్రై చేసేయండి. ప్రతి అమ్మాయి ఇలాంటి పండగలప్పుడు కావచ్చు, పార్టీస్ అప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు చాలా అందంగా కనపడాలనుకుంటాం కదా! సో, ఖచ్చితంగా ఈ యొక్క ప్యాక్ అనేది మీరు ట్రై చేసి చూడండి. వావ్ అంటారు. సో, చాలా బావుంటది. ఎటువంటి మురికి, జిడ్డు కాకుండా ఎప్పటిలా కాకుండా కొంచెం అందంగా అందంగా పెంచే ప్యాక్ అని చెప్పొచ్చు. సో, కాబట్టి ఈ యొక్క రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఒక స్పెషల్‌గా కనిపించే ఒక ప్యాక్ ఏంటి అనేది చూసేద్దాం. సో, ఇక్కడ నేను ముందుగా అయితే గనక ఎర్ర కందిపప్పు చూపిస్తున్నానండి. మనకి మామూలు కందిపప్పు ఉంటది గదా! అందులోనే అవి యెల్లో కలర్‌లో ఉంటాయి. ఇవైతే గనక కొంచెం ఇలాగా ఎర్ర రంగులో ఉంటాయన్నమాట. వీటిని ఇంగ్లీష్‌లో మసూర్ దాల్ అంటాము. ఇవి ఆహ్, స్కిన్‌కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలా అంటే స్కిన్‌ని చక్కగా లైటనింగ్ చేస్తది. మొత్తం చర్మం అంతా ఒకే రంగులో ఉండటానికి సహాయం చేస్తూ ఉంటది. చక్కగా క్లీన్ చేస్తది కూడా. మనకేదైనా మురికి, జిడ్డు ఇవి ఉన్నా కూడా చర్మం మీద వాటిని క్లీన్ చేస్తది. వీటిని ఏం చేస్తున్నానంటే ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఒక 1 కప్ ఎర్ర కందిపప్పు తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా మనము బ్లెండ్ చేసుకోవాలి. సో, ఇలా అయిన తర్వాత ఏదన్నా మనం ప్లాస్టిక్ బాక్స్‌లో స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అని చెప్పి నేను ఇలాగే స్టోర్ చేసుకుంటాననమాట. కాబట్టి ఈ ఎర్ర కందిపప్పు పొడి అనేది ఒక 1 స్పూన్ అనేది నేను తీసుకున్నాను. సో, మనకి యాక్ని లైక్ పింపుల్స్ ఉన్నా, అలాగే బ్లాక్ హెడ్స్ ఉన్నా పోవటానికి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటది. మన యొక్క శరీరానికి ఈ యొక్క మసూర్ దాల్ అనేది చాలా బాగా సహాయపడుతది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా బీట్రూట్ పౌడర్ అండి. మనం బీట్రూట్‌ని చక్కగా తొక్క తీసుకొని, తురుముకొని ఎండలో పెట్టుకున్న తర్వాత చాలా డ్రై అయిపోతది కదా! దాన్ని మిక్సీ వేసుకోవచ్చు. బయట నుంచి మనం కొనుక్కునే పని లేదు. మన ఇంట్లో కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అలా నేను తయారు చేసుకుందే ఈ పౌడర్ అనమాట. సో, ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్‌లో మనం ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, బీట్రూట్ వల్ల ఏంటి అంటే చాలా హెల్తీగా ఉంటది. మన యొక్క శరీరం అనేది చాలా హైడ్రేట్‌గా ఉంటది. మంచి గ్లో ఇస్తది ఫేస్‌కి. దాంతో పాటు ఏదైనా ట్యాన్ ఉంటే కూడా పోవటానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటదనమాట. యాక్ని ప్రాబ్లమ్ కూడా ఉండదు. అందుకని చెప్పి ఒక 1 స్పూన్ అనేది బీట్రూట్ పౌడర్ తీసుకున్నాను. ఇంకా ఇందులోకి నేనేం చూపిస్తున్నానంటే గనక చిటికెడు పసుపు తీసుకుంటున్నానండి. సో, పసుపు మనం వాడటం వల్ల రెగ్యులర్‌గా మనం యూజ్ చేయటం వల్ల ఏమవుతదంటే గనక ముడతలనేవి రాకుండా ఉంటాయి. ఈవెన్ స్కిన్ టోన్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాము. ఎటువంటి డార్క్ స్పాట్స్ లేకుండా. అంటే చాలామందికి మెలానిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువైపోవటం వల్ల ఎక్కువ డార్క్ అయిపోతూ ఉంటాం. అలాంటి ప్రాబ్లమ్ రాకుండా పసుపు అనేది మనకు చాలా బాగా సహాయపడుతూ ఉంటది. అండ్ ఇందులోకి నేను ఏంటి అంటే ఒక 1 ½ స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వరకు నేను పెరుగనేది తీసుకున్నాను కర్డ్. పెరుగులో ఏంటి అంటే మనకి ఎక్కువ కాల్షియం ఉంటది. ఏం చేస్తదంటే డార్క్ స్పాట్స్‌ని ఇవన్నిటిని లైటెన్ చేస్తది. నిదానంగా ఆ ఒక డార్క్ స్పాట్స్, ఆ మచ్చలనేవి పోవటానికి సహాయం చేస్తది. పిగ్మెంటేషన్ ఉన్నా పోవటానికి అండ్ రెగ్యులర్‌గా మనం పెరుగనేది అప్లై చేయటం వల్ల ఫేస్ మీద చాలా బ్రైటనింగ్‌గా ఉంటది. మన యొక్క స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్‌గా, ఈవెన్ టోన్‌గా కూడా ఉంటది. సో, కొంచెం వాటర్ తీసుకొని చక్కగా ఇలా ఒక పేస్ట్ లాగా నేను తయారు చేసేసుకున్నాను. సో, ఇందులోకి నేను ఇవే తీసుకుంటున్నాననమాట. సో, కాబట్టి మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ అయితే చూసేద్దాము. సో, ఈ మధ్య నేను అంత ఎక్కువ అప్లై చేయట్లేదనమాట. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఏంటి అంటే వింటర్ వచ్చేస్తుంది. సో, వింటర్‌లో ఏంటి అంటే కొంచెం డ్రై అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. దాంతో పాటు కొంచెం డార్క్ అయినట్టు కూడా నాకు అనిపించింది. అందుకే ఒకసారి ఈ ప్యాక్ అనేది ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. సో, చాలా బావుంటది. సో, జస్ట్ ఏం లేదు మీరు ఫేస్ వాష్ చేసేసుకొని ఫేస్ డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ యొక్క ప్యాక్ అనేది ఫేస్ అంతా ఈవెన్‌గా అప్లై చేసుకోవాలి. సో, కొంచెం నేను థిక్‌గానే అప్లై చేసుకుంటున్నాను. సో, ఫేస్ అంతా ఆల్ ఓవర్ ఫేస్ అనేది అప్లై చేసుకోండి. మెయిన్ స్కిన్ శరీరం మీద మీరు ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో, నేను జస్ట్ ఫేస్‌కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను. మనకేంటంటే శరీరం అనేది చక్కగా లైటనింగ్ అవుతది. కొంచెం కలర్ అనేది
వైట్‌గా అవ్వటానికి సహాయం చేస్తది. పింపుల్స్ ప్రాబ్లమ్ ఉండదు. బ్లాక్ హెడ్స్ కూడా పోతాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డార్క్ స్పాట్స్ ప్రాబ్లమ్ కూడా ఉండదు. నిదానంగా మొహం మీద ఉన్న మచ్చలనేవి స్లోగా మనకి తగ్గుతూ ఉంటాయన్నమాట. సో, మాక్సిమం మనకి పింపుల్స్ అనే ప్రాబ్లమ్ కూడా రాదు. సో, ఈవెన్‌గా ఇలా నేను అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ అలా నేను వెయిట్ చేశాననమాట. సో, దాని తర్వాత ఏంటి అంటే మన స్కిన్ మీద ఇది ఎలాగ ఒక 10-15 మినిట్స్ ఉన్న తర్వాత ఆల్మోస్ట్ మనకి డ్రై అయిపోతది. సో, అలా డ్రై అయిపోతుంది అన్నప్పుడు కొంచెం తడుంది లైట్‌గా అన్నప్పుడు నేను ఇలాగ స్క్రబ్ చేస్తాననమాట. సో, దానివల్ల అన్‌వాంటెడ్ హెయిర్ మొఖం మీద ఉన్న ఒక హెయిర్ ఉంటది కదా! వెంట్రుకలు అవన్నీ పోవటానికి, దాంతో పాటు ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతది. సో, కొంచెం మీకు ఎక్కువ డ్రై అయిపోయిందంటే కొంచెం తడి చేసుకొని జస్ట్ మనం ఇలాగ స్క్రబ్ చేసేసుకుంటే గనక డీప్‌గా పోర్స్‌లో ఉన్న మురికి పోతది, ట్యాన్ పోతది, జిడ్డు లేకుండా అన్‌వాంటెడ్ హెయిర్ కూడా పోవటానికి హెల్ప్ అవుతూ ఉంటది. సో, మరీ ఎక్కువగా డ్రై చేసుకోవద్దు. సో, నాది ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. సో, నేను జస్ట్ వాష్ చేసుకుందాం అనుకున్నానింకా. లేదంటే కొంచెం చేతికి తడి చేసుకున్నా స్క్రబ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, దీని తర్వాత నేనింకా ఇలా కొద్దిసేపు స్క్రబ్ చేసుకొని దాని తర్వాత నేను బాత్ చేసొచ్చేసాను. సో, ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత బాత్ చేయొచ్చా అని అడుగుతారు. చేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదండి. సో, మీరు ఫుల్ బాడీకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో, ఆఫ్టర్ బాత్ నాకైతే చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. అండ్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాననమాట. అందుకే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది నా ఫేస్ అనేది. సో, ఇప్పుడు వింటర్ కాబట్టి కంపల్సరీగా మాయిశ్చరైజర్ అనేది మనం అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను. నాకైతే చాలా గ్లోయీగా అనిపించింది ఫేస్ అయితే మాత్రం. అండ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ యొక్క రైనీ సీజన్‌లో కావచ్చు, లేదంటే ఎప్పుడైనా అకేషనల్‌గా మీరు ఏదైనా స్ట్రైట్నర్ వాడాలి అంటే గనుక మీరేం వాడతారని అడుగుతారు కదా! వాళ్ళందరి కోసం అగారో బ్రాండ్ నుంచి నేను ఈ యొక్క హెయిర్ స్ట్రైట్నర్ కోంబ్ అనేది చూపిస్తున్నాను. జనరల్‌గా మనకి స్ట్రైట్నర్స్ అనేవి ఉంటాయి. కానీ ఇదేంటంటే కోంబ్ టైప్‌లో వస్తుంది. సో, మనకి దాన్ని ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మన కోంబ్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటది. మనకి ఒక గ్లౌస్ కూడా వస్తది. అండ్ ఇలాగా స్ట్రెయిట్‌నర్‌తో చక్కగా ఇలాగ కోంబ్ చేసేసుకుంటమే. సో, నాకు చాలా బావుంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మాక్సిమం నాది చాలా సిల్కీ హెయిరే. బట్ నాకు ఎప్పుడైనా కొంచెం ఇంకా నీట్‌గా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ రావాలి అని అనుకున్నాననుకో, ఫంక్షన్స్ గాని దేనికైనా, అప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాను. ఇన్‌కేస్ మీరు ఇది వాడుతున్నట్టయితే ఏదైనా స్ట్రెయిట్‌నర్స్ మీరు హీట్ ప్రొటెక్ట్ సిరమ్స్ ఉంటాయి. అవి వాడిన తర్వాత మీరు ఈ హెయిర్ స్ట్రెయిట్నర్స్ అనేవి వాడొచ్చు ఎప్పుడైనా ఒకసారి. దాన్ని సింపుల్‌గా మనం ఇలా తయారు చేసుకొని అప్లై చేసేసుకోవచ్చనమాట. సో, ఒక 15 మినిట్స్ మీకు టైం ఉందంటే ఈజీగా మీరు ఈ యొక్క ప్యాక్ అనేది రెడీ చేసేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో, వెంటనే ఇన్‌స్టెంట్‌గా మనకి రిజల్ట్స్ అనేవి చూపిస్తాయి. సో, ఇలాంటి రెమెడీస్ వాడటం వల్ల కూడా మనకి ఎటువంటి పింపుల్స్ గానీ, డార్క్ సర్కిల్స్ గానీ, సో, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా గ్లోగా కూడా ఉంటది ఫేస్ అనేది. సో, తప్పకుండా ట్రై చేసేయండి. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్‌కైనా ఇలాంటి రెమెడీస్ అనేవి ది బెస్ట్ అని చెప్తాను. సో, కాబట్టి తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. సో, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.